విష్ణుమూర్తి ప్రహ్లాదుని ఏ విధంగా ఆదుకున్నాడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైకుంఠ వాసానికి ద్వారపాలకులు జయ విజయులు విష్ణుమూర్తి దర్శనం కోరి వచ్చిన మహస్సులను కాదనంతో శాపగ్రస్తులవుతారు. ఆ కారణం చేత 3 జన్మలు హరికి వైరియులుగా ఉండి శిక్షలను అనుభవించి 4వ జన్మలో తిరిగి హరివాసము చేరుకుంటారు. అలా తొలి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులైతే మలి జన్మలో రావణ కుంభకర్ణులైతే 3వ జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుడతారు. అంటే నిత్య హరిద్వార సేవకులుగా ఉన్న వాళ్ళు హరి దర్శనాన్ని అడ్డుకోవడం వల్ల హరిద్వేషులుగా ఉండి హరికి దూరమై శిక్షలను అనుభవించి తిరిగి హరికి దగ్గరవుతారు. ఇది హిరణ్యాక్ష హిరణ్యకశిపులైన అన్నదమ్ముల పూర్వకథ. తన సోదరుడైన హిరణ్యాక్షుని ప్రాణాలు తీసిన హరి పట్ల పగతో ప్రతీకారంతో ద్వేషంతో రగిలిపోతుంటారు. హిరణ్యకశిపుడు ఆరుద్గతోనే ఘోరమైన తపస్సు చేశారు. సురేళ్ళు నిద్రాహారాలు మాని ఎముకల గూడుగా మారిపోతారు. ముల్లోకాలు గడగడలాడిపోతాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతారు. దేవతల చేత గాని రాక్షసుల చేత గాని నరుల చేత గాని జీవమున్న వాళ్ళ చేత గాని జీవము లేని వాళ్ళ చేత గాని రాత్రి గాని పగలు గాని నేలపైన గాని నీటిలో గాని గాలిలో గాని భూమిలో గాని అగ్నిలో గాని ఆకాశంలో గాని దిశల్లో గాని ఇంట్లో గాని బయట గాని జంతువుల చేత గాని ఆయుధాల చేత గాని సర్పాల చేత గాని సరీసర్పాల చేత గాని నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని కోరి వరం పొందుతాడు. అలా వరం పొందిన హిరణ్యకశిపుడు ముల్లోకాలను ముచ్చెమటలు పోయించాడు. దానికి కూడా కారణం ఉంది. హిరణ్యకశిపుని భార్య లీలావతిని తపస్సు సమయంలో గర్భవతి అని కూడా చూడక దేవేంద్రుడు ఎత్తుకెళ్ళి బంధించారు. అయితే నారదుడు గ్రహించిన ఇంద్రుణ్ణి మందలించి లీలావతిని తనతో తీసుకువెళ్ళాడు. అక్కడే తల్లి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు హరినామస్మరణకు అలవాటు పడ్డాడు. తన సోదరుని చంపి తమకు శత్రువుగా ఉన్న హరిని శరణు కోరాలన్న ప్రహ్లాదుని మాటలు హిరణ్యకశిపుని బాధించాయి. మార్కుల దగ్గర శిష్యరికంలో పెట్టిన ప్రహ్లాదునిలో మార్పు లేదు. నైనా భయన అని విధాల ప్రయత్నించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మనసు మాత్రం మార్చలేకపోయాడు. దాంతో కన్న కొడుకుని కూడా చూడకుండా ప్రహ్లాదుని పడి విధాలుగా హింసించాడు. కొడుకు మారలేడు, కోపం తగ్గలేదు. దాంతో ఉగ్రుడై ఎక్కడ దాక్కున్నారా నీ హరి అని హిరణ్యకశిపుడు అన్నాడు. ఎక్కడ ఉన్నాడో చూపమన్నాడు. ఎందెందు వెతికితే అందందే ఉంటారన్నాడు ప్రహ్లాదుడు. అలా అయితే ఈ స్తంభంలో ఉంటారా అని ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఆయుధంతో కొట్టాడు. విడిగి పగిలిన స్తంభంలోంచి అటు మనిషి కానీ ఇటు జంతువు కానీ అంటే నడుం వరకు నరిగా అక్కడి నుండి తల వరకు సింహంగా కలిసిన నరసింహాకారం బయటకు వచ్చింది. అదే నరసింహావతారంగా చెప్పారు. అయితే ఆ నారసింహుడు బ్రహ్మ ఇచ్చిన వరం తప్పకుండా రాత్రి పగలు కానీ సంధ్యావేళలో ఇంటా బయట కాక ద్వారం మీద హిరణ్యకశిపుని తొడల మీద పెట్టుకుని కూర్చొని మనిషి జంతువు కానీ నరసింహ రూపంలో ప్రాణం ఉండని గోళ్లతో గుండెను చీల్చి రక్తాన్ని వర్షం కురిపించాడు. ఆ విధంగా హిరణ్యకశిపుడు హరి చేతిలోనే హరి మన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.